అండ్ అధికారం మంది, మన ఇష్టం, ఎవడు మాట్లాడినా ఏం మాట్లాడటానికి లేదు. చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు అంటే అవుట్ ఆఫ్ ది కాంటెస్ట్ అయినప్పటికీ కూడా, బికాజ్ దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్, ఐ షుడ్ మెన్షన్ దిస్. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల్ని, కొన్ని కేసులను విత్డ్రా చేసుకున్నప్పుడు ఇదే వరలరామయ్య, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఇదే జనసేనలో ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ హైకోర్టుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ కేసులు ఎలా విత్డ్రా చేసుకుంటారో నాయనో, అసలు కేసులు విత్డ్రా చేసుకోవడానికి ఎక్కడ ప్రొవిజన్ ఉంది, వాట్ ఈస్ దిస్ డెమోక్రసీ, వాట్ ఈస్ దిస్ లీగల్ సిస్టమ్ అని గగ్గోలు పెట్టి గోల పెట్టారు కదా. మరి ఫైబర్ నెట్ కేసు ఎట్లా క్లోజ్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు? మద్యం కేసు ఎలా క్లోజ్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు? అండ్ సూపర్ 7, సూపర్ 6 ప్రజలకి, సూపర్ 7 మాత్రం చంద్రబాబు నాయుడుకి. సో సూపర్ 7 స్కీమ్ని అద్భుతంగా అమలుపరుచుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి ఈ సూపర్ 7 స్కీము అట్టర్ ఫ్లాప్ అయ్యిద్దని మాత్రం చెప్పగలుగుతా. ఎందుకు చెప్పగలుగుతాను అంటే, చంద్రబాబు నాయుడు క్లోజ్ చేసుకున్న ప్రతి కేసుని రీఓపెన్ చేయమని జయభీమ్రా భారత్ పార్టీ హైకోర్టుకు వెళ్ళబోతుంది. ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ క్రిమినల్ రివిజన్ కేస్ అగెన్స్ట్ ది కేసెస్ విచ్ వర్ క్లోజ్డ్ బై ది కోర్ట్, అండ్ ఐ డోంట్ నో హౌ ఏసీబీ కోర్ట్ accorded permission also. How the court has accorded permission for closing of the cases? And ఒక్కసారి ప్రజాప్రతినిధులుగా ఒక కేసు రిజిస్టర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద, హౌ ఏసీబీ కోర్ట్ ఈస్ కాంపిటెంట్ టు క్లోజ్ ది కేస్? నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, ఈ లీగల్ సిస్టంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ, ప్రజాప్రతినిధుల కోసం స్పెషల్గా విజయవాడలో ఒక కేసు కోర్టు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా, ఈ కోర్టు కేసు క్లోజ్ చేయాల్సిన సందర్భంలో చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసులు ఏసీబీ కోర్టు ఏ విధంగా క్లోజ్ చేస్తుంది? జ్యూరిస్డిక్షన్ ఎక్కడుంది ఆ కోర్టుకి? ఏసీబీ కోర్టు చూడాల్సిన పని లేదా ఈ కేసు, ఈ వాస్తవాలు? అండ్ ఎవరైతే ఇంతకుముందు కంప్లైంట్ పెట్టారో వాళ్ళు 164 స్టేట్మెంట్, ఇంతకుముందు మెజిస్ట్రేట్ దగ్గర 164 స్టేట్మెంట్ ఇస్తే, ఆ 164 స్టేట్మెంట్ కాంట్ బి ఈవెన్ రివోక్డ్. ఈ రోజున మళ్ళీ వాసుదేవరెడ్డి వచ్చి తూచి నేను మళ్ళీ తప్పుడు కంప్లైంట్ పెట్టానంటే కేసు క్లోజ్ చేస్తారా ఏసీబీ జడ్జి గారు? నాకు అర్థం కాదు. ఎనీవే, ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ ఆ జడ్జి మీద, నేను ఏమీ రుద్దటంలా, కానీ ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఐ విల్ సీ ఒక్క కేసు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన ఏ ఒక్క కేసు కూడా ఖచ్చితంగా రీఓపెన్ అయ్యే విధంగా మా పార్టీ పూర్తిగా న్యాయ పోరాటం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు క్లోజ్ అవ్వటానికి డ్యూ ప్రాసెస్ ప్రకారమే క్లోజ్ అవ్వాలి. 30,000 మంది వాలంటీర్లు, 30,000 మంది అమ్మాయిల్ని వాలంటీర్లు వ్యభిచార గృహాలకు పంపించేశారని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కేసు పెట్టింది ప్రభుత్వం. ఉప ముఖ్యమంత్రి పైన టక్మని కేసు విత్డ్రా చేసుకున్నాడు. ఎందుకయ్యా దొంగచాటుగా కేసులు విత్డ్రా చేసుకోవటం? ఇదేం ప్రభుత్వం? కానీ చెప్పేది ఒక మాట, చేసేది ఒక మాట. కేసులు విత్డ్రా ఎట్లా చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి మీద ఎగిరారే, మరి మీరు చేస్తున్న సంబడం ఏంటి? నీ మీద కేసు విత్డ్రా చేసుకున్నావు ఉప ముఖ్యమంత్రి ఈయన మీద కేసులు విత్డ్రా చేసుకుంటున్నారు. ఇక అందరి మీద కేసులు విత్డ్రా చేసుకున్నాం. అమరావతి రైతుల మీద కేసులు మాత్రం విత్డ్రా అవ్వవు. జగన్ శ్రావణ్ కుమార్ మీద పెట్టిన 5 కేసులు మాత్రం విత్డ్రా అవ్వవు. కార్మికులు, మీ ప్రభుత్వం రావడానికి కారణమయ్యి పోరాటం చేసిన మాలాంటి వాళ్ళ మీద కేసులు విత్డ్రా అవ్వవు. పవన్ కళ్యాణ్ కేసు మీద కేసులు విత్డ్రా అవుతాయి, అమరావతి రైతుల మీద కేసులు మాత్రం విత్డ్రా అవ్వవు. పాప వాళ్ళు రోజు ఒక్కొక్కరి మీద 200 కేసులు పెట్టారు. అందరూ కోర్టులకు తిరుగుతూ ఉండాలి. మీరు, మీ కొడుకు, మీ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు మాత్రం, మీరు మాత్రం కేసులు మొత్తం కొట్టేసుకొని డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోతారు. సో కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా, దయచేసి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని 164 సీట్లని విచక్షణతోటి వాడండి. ఈ విధంగా కేసులు క్లోజ్ చేసుకోవటం, ఈ విధంగా ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, డీజీపీ స్థాయి అధికారులని టార్గెట్ చేయటం, దళిత వ్యక్తులని టార్గెట్ చేయటం,
ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఊర్లో చిన్నపిల్లలు మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. వెళ్ళి దాని గురించి మాట్లాడవయ్యా పవన్ కళ్యాణ్.